ఇదొకటే కదా! ఏం కాదులే. మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారా? హలో అండి. నేను డాక్టర్ శ్రీజ, గైనకాలజిస్ట్‌ని. మనం ఈ 21 డే ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ చేయాల్సిన కొన్ని విషయాలేంటో తెలుసుకుందాం. నంబర్ 1 మన ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడం. అలాగే ఫుడ్ ఆర్డరింగ్ యాప్స్ అన్నిటిని పాజ్‌లో పెట్టడం లేదా లాక్ చేయడం. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. నంబర్ 1 అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాక్డ్ ఐటెమ్ ఏదైనా సరే 2 మినిట్ నూడిల్ కానియండి, నమ్కీన్, చిప్స్, బిస్కిట్స్, ఇన్‌స్టంట్ ఫుడ్ ఐటెమ్స్ ఏదైనా అవాయిడ్ చేయండి. నంబర్ 2 తియ్యగా ఉండే ఏదైనా స్నాక్ ఐటెమ్ చాక్లెట్స్, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, ఏవైనా డెజర్ట్స్, స్వీట్స్ ఇవి ఒక్క బైట్‌తో ఆగవు. ట్రై టు కంట్రోల్ యువర్ బ్రెయిన్ లైక్ ఇట్స్ అ గేమ్. గేమ్ లాగా అనుకోండి. నంబర్ 3 స్వీట్ డ్రింక్స్. బాదం, పిస్తా ఫ్లేవర్ డ్రింక్స్ కానియండి ఆర్ స్పోర్ట్స్ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూసెస్, మిల్క్ షేక్స్ ఇవి ఆకలిని తగ్గించవు. కానీ క్యాలరీస్‌ని ఎంతో లెవెల్‌లో పెంచుతాయి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్స్ అంటే మైదా కంటెంట్ ఉండేవి. ఇంకా వైట్ కలర్‌లో ఉండే ఐటెమ్స్ అని అంటాం కదా! పఫ్స్, బన్స్, పరోటాలు ఇవి బాడీలోకి వెళ్ళగానే బ్లడ్ షుగర్ స్పైక్ క్రియేట్ చేస్తాయి అండ్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. సో, అవాయిడ్ చేయండి. నిన్న పార్టీ తర్వాత ఈరోజు మిగిలిపోయిన వాటన్నిటిని ఫ్రిడ్జ్‌లో ఉంచకుండా ఎవరికో ఒకళ్ళకి ఇచ్చేసేయండి. కోలాలు, బిర్యానీలు, డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ అవన్నీ అన్‌హెల్తీయే. హెల్తీ ఫుడ్స్ పేరుతో ప్యాకెట్‌లో ఉండే ఏదైనా కుడ్ బి ప్రోటీన్ బార్స్, డైట్ బిస్కెట్స్, ఫ్లేవర్డ్ యోగర్ట్స్ ఇవన్నిట్లో వెనకాల లేబుల్స్ చదవడం నేర్చుకోండి. ఆల్కహాల్ ఒక్క గ్లాస్ ఆఫ్ ఆల్కహాల్ తాగినా అది మన ఫ్యాట్ మెటబాలిజంని స్లో చేస్తది. అలాగే మన డిసిప్లిన్ కూడా దెబ్బతింటుంది. సో, అవాయిడ్ ఆల్కహాల్ ఈ 21 డేస్. డ్రై ఫ్రూట్స్‌ని పెద్ద పెద్ద ప్యాకెట్స్‌లో కొంటాం కదా! వాటిని చిన్న చిన్న బాక్సెస్‌లోకి మార్చుకోండి. అతిగా తింటే అవైనా క్యాలరీసే ఇస్తాయి. సలాడ్స్ తినడం కోసం సలాడ్ డ్రెసింగ్స్, మయోనైస్, కెచప్స్ ఇవన్నీ మన ఫ్రిడ్జ్‌లో స్టాక్ చేసుంటాము. అవన్నిటిని అవాయిడ్ చేయండి. ఇది మన ఫస్ట్ స్టెప్ అండి. ఈ 21 డేస్ ఛాలెంజ్ తర్వాత మనని మనం ఎంత కంట్రోల్ చేసుకోగలుగుతున్నామో కూడా తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్.